శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శని దీపం ఎలా తయారు చేస్తారు, శని దీపం తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి గురించి, తయారీ విధానం గురించి ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. మొట్టమొదటిసారిగా ఒక తామండి తీసుకోవాలి, కంచు తామండి, లేకపోతే ఒక స్టీల్ పాత్ర లేదా రాగి పాత్ర, లేకపోతే ఒక డిస్పోజల్ ప్లేట్, ఒక విస్తరు లేదా అరటి ఆకు ఏదైనా ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బియ్యపు పిండి, ఆవు పాలు, నల్ల ఉమ్మెత్త ఆకులు లేదా తమలపాకులు, అగరవత్తులు, నువ్వుల నూనె, అలాగే పసుపు, కుంకుమ, నవధాన్యాలు, నల్ల నువ్వులు, అక్షింతలు, కుంకుమలో ముంచినటువంటి ఎర్రటి వత్తులు 2. వీటన్నిటిని తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా బియ్యపు పిండిని ఒక పాత్రలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఆవు పాలు పోసి పిండిని తడుపుకోవాలి. ఎక్కువ పాలు పోస్తే కూడా ఉబ్బురుబ్బురు అవుతుంది, అనగా బురజ బురజ అయిపోతుంది. తగినన్ని పాలు పోసుకొని ఆవు పాలతో మంచిగా పిసుక్కోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత ఆ తడిపేటప్పుడు నల్ల నువ్వులు చిలకరించి నల్ల నువ్వులు జత చేసి మళ్ళీ ఒకసారి పిసుక్కోవాలి. నల్ల నువ్వులు జత చేసుకొని ఆవు పాలతో తడిపిన బియ్యం పిండి యొక్క ముద్ద మీకు ఎంత పెద్దగా వీలవుతే అంత పెద్దగా, మీకు ఎంత అవసరం ఉంటే అంత ముద్దగా చేసిన తర్వాత ఆ చేసినటువంటి ముద్దను ఒక జ్యోతి ఆకారంలో చేయాలి. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పట్టాలంటే కాసింత పెద్దగా ఇస్రాంగా చేసుకోవాలి. లేదు చిన్నగానే తక్కువ ఆయిల్ పట్టాలనుకుంటే చిన్న ప్రమిదలైనా కూడా చేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండిని నల్ల నువ్వులు జత చేసి ఆవు పాలతో తడిపిన ప్రమిద, ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని శ్రీవిద్య పరంపరలో భగవతికి ప్రీత్యార్థంగా చేసేటటువంటి దీపంగా కూడా దీన్ని మనం షేప్ చేసుకోవచ్చు. అంటే యోని దీపంగా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇలా యోని దీపంగా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ఎలా మనకు అనుకూలంగా ఉంటే రౌండ్ అన్న చేసుకోవచ్చు, యోని దీపంగాను అయినా కూడా చేసుకోవచ్చు. అదే ప్లేట్లో నల్ల ఉమ్మెత్త ఆకులు 2 పెట్టాలి. పెట్టి కాసింత పసుపు, కుంకుమ వేసుకొని నవధాన్యాలు పోయాలి. ఇలా నవధాన్యాలు పోసుకొని వాటి మీద మనం చేసుకున్నటువంటి ప్రమిదను పెట్టాలి. అందులో నూనెను పోయాలి. నల్ల ఉమ్మెత్త ఆకులు 2, ఆకుల మీద నవధాన్యాలు పోసి నవధాన్యాలు మీద మనం చేసుకున్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసుకోవాలి. అనువైనంత నువ్వుల నూనె పోసుకొని ఆ నువ్వుల నూనె పోసిన తర్వాత ఎర్రటి వత్తులు, కుంకుమతో తడిపిన 2 వత్తులను మనము వేసుకోవాలి. ఇలా 2 వత్తులు కలిపితే ఒక వత్తి కిందికే లెక్క వస్తుంది. 2 వత్తులు కావాలి, ఒకటే వత్తి. లేదా ఇలా విడి వత్తులు, తెల్లటి వత్తులు తీసుకొని ఆ 2 వత్తులను కలిపి ఒక వత్తిగా పేని దానికి కుంకుమ అద్ది కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత నూనె వేసి వత్తులు వేసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత చక్కగా ఏదైనా ఒక సంకల్పం కోరుకొని జ్యోతిని వెలిగించాలి. దీపం వెలిగించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నల్ల నువ్వులు తీసుకొని పైనుంచి నల్ల నువ్వులు ఇలా చిలకరించాలి. జ్యోతి మీద నల్ల నువ్వులు చిలకరించి అగరవత్తులు వెలిగించాలి. అగరవత్తులు వెలిగించిన తర్వాత జ్యోతి చుట్టూ 5 సార్లు తిప్పి పక్కన అగరవత్తులు పెట్టుకొని తర్వాత అక్షింతలు తీసుకొని మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని, ఉదాహరణకు నాకు రుణ బాధలు ఉన్నాయి, నా అప్పులు తొలగిపోవాలి, ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబంలో కలహాలు పోవాలి, నా ఇల్లు, నా సంసారము, నా గృహము అంతయు కూడా అభివృద్ధి ప్రదంలో ఉండాలని చెప్పేసి మంచిగా సంకల్పం చేసుకొని అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. ఓ జ్యోతి స్వరూపిణి, పరంజ్యోతి, మహాశక్తి, అమ్మ జగజ్యోతి, మమ్ము, మా ఇంటిని, మా పిల్లలను
మా యశస్సును సర్వదా కాపాడు తల్లి అని చెప్పి మనసుపూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటే తప్పకుండా మీరనుకున్న మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఇది దివ్యమైనటువంటి శని దీపం యొక్క కాంబినేషన్. ప్రతి శనివారం కూడా పెట్టవచ్చు. రేపు అమావాస్య శని జయంతి రోజే పెట్టాలని కాదు. ప్రతి అమావాస్యకు పెట్టొచ్చు, ప్రతి అష్టమికి పెట్టొచ్చు, ప్రతి వారం శనివారం, శనివారం, శనివారం గూడా పెట్టవచ్చు. గుర్తుంచుకోండి, ఇంట్లో గూడా పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఇంట్లో పెట్టేటట్టయితే నల్ల ఉమ్మెత్త ఆకులకు బదులుగా 2 తమలపాకులను వాడాలి. తమలపాకులను ఎలా పెట్టాలంటే, తమలపాకు యొక్క మొదటి భాగం కొంచెం తుంచివేయాలి. అలాగే చివరి భాగం గూడా తుంచివేయాలి. ఇలా మొదటి భాగం, చివరి భాగం తుంచిన తమలపాకులు 2 ఆకులు తీసుకొని, ఆ ఆకుల మీద శని దీపం పెట్టొచ్చు. ఒకవేళ దేవాలయంలో పెట్టాలంటే నల్ల ఉమ్మెత్త ఆకులతో పెట్టాలి. దేవాలయంలో పెట్టాలనుకున్నా గూడా మాకు నల్ల ఉమ్మెత్త ఆకులు దొరకవండి, మేము సిటీలలో ఉంటాం అనుకుంటే గూడా న తమలపాకుల మీద పెట్టవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నల్ల ఉమ్మెత్త ఆకుల యొక్క కాడలు ఎక్కడుంటాయో ఆ కాడల వైపే దీపం గూడా ముఖంగా చూస్తున్నట్టుగా పెట్టాలి. ఉమ్మెత్తాకుల కాడలు ఎక్కడున్నాయో జ్యోతి గూడా అదే దిశకు ముఖమై ఉండేటట్టుగా పెట్టాలి. ఈ దీపం తప్పకుండా ఉత్తర దిశను చూస్తున్నట్లు లేదా తూర్పును చూస్తున్నట్లు వెలిగించండి. మీకు సర్వదా శుభం, జయం కలుగుతాయి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది శని దీపం యొక్క తయారీకి సంబంధించిన సంపూర్ణ విధి. ఇది ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా దేవాలయాల్లో పెట్టొచ్చు. ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో గనక ఈ శని దీపాన్ని వెలిగిస్తే విశేషవంతమైన ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఇటువంటి రెమెడీసు, ఇటువంటి పరిష్కారములు ఇంకా అనేకములుగా మీకు ప్రసాదించుటలో పరాశరీ స్వామి ఎప్పుడూ కూడా ముందుంటాడు. మీ అందరికి శుభం కలుగుగాక. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.